చూడండి, నూలు పోగే ఉరితాడు, రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం, 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య, చితికిన చేనేత రంగం, కార్మికుల ఆహాకారం, కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల సాంత్వన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీమ్లన్నీ రద్దు, వర్క్ ఆర్డర్లు లేక మూతపడిన పరిశ్రమలు, బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేయలేదు, పట్టని కార్మికుల గోస, పైగా అవహేళనలు, మూలన పడిన సాంచాలు తుక్కుగా అమ్మకం, 10 ఏళ్ల కిందటి చేనేత దుస్థితి మళ్ళీ పునరావృతం అంటూ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఒక విషయం. గతంలో కేసీఆర్ నేతన్నలకు, ముఖ్యంగా పద్మశాలి సమాజానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం పద్మశాలి సమాజాన్ని కేవలం కేటీఆర్ కోసమే ఈ యొక్క పథకాలు తీసుకొచ్చేసి కేటీఆర్ గెలిపించడానికే ఇది చేసినది మనందరం కూడా తెలుసు. అయితే అది ఎప్పటికి చేయాలి? దీర్ఘకాలికంగా వాళ్ళు చేసే పథకాలు దీర్ఘకాలికంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నెరవేర్చేలా, వేరే ప్రభుత్వం వస్తే తీసేసేలా ఉండేలా వాళ్ళ ప్రణాళిక చేశారు. కాబట్టి ఈ మరణాలన్నింటికి కూడా కారణము కేటీఆరే. నేతన్నల మరణాలకు కారణం కేటీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళను ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక తీసుకోవాలి. ఈ పద్మశాలి సమాజానికి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ విలువ లేకుండా పోయింది. అదేవిధంగా బీసీలు, ముఖ్యంగా పద్మశాలిలో ఒకటే కాకుండా బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా కనీసం పట్టించుకున్న పాపం లేదు. వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తూ ఉన్నారు తప్ప. అందుకే ఇలాంటి సమస్యలపైన మనం పోరాడాలి. మన సమాజానికి, అదేవిధంగా బీసీ సమాజంలో ఉన్నట్టు కులాలన్నిటి కూడా బెనిఫిట్ కావాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ చట్టసభల్లో ఉండాల్సింది. అందుకే బీసీ సమాజంలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కులం ఏకం కావాలి. కులంతో పాటు బీసీలందరూ కూడా ఏకమైతే కనుక రేవంత్ రెడ్డి అనేటోడు ఉండడు, అదేవిధంగా కేసీఆర్ అనేటోడు ఉండడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ముదిరాజు బిడ్డనో, ఒక మున్నూరుకా బిడ్డనో, ఒక యాదవ బిడ్డనో, ఒక పద్మశాలి బిడ్డనో, లేకపోతే ఒక యాదవ బిడ్డనో, లేకపోతే ఒక చాకలి, ఒక మంగలి, ఒక చారి, ఇలా ఎవరైనా కానీ ఒక బీసీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు కనుక సీఎం అయితే మొత్తం బీసీ సమాజం కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా, ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. ఈరోజు నేతన్నలకు ఈరోజు పథకాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే ఆ పథకాలు వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఈరోజు చట్టసభల్లో పద్మశాలీలకు సంబంధించిన రిప్రజెంట్ లేకపోవడం వల్ల నేతన్నలు చనిపోతూ ఉన్నారు. అంటే అది కులం తప్పు, అదేవిధంగా పాలకులు తప్పు, 2 తప్పులు ఉన్నాయి. పాలకులేం పట్టించుకోరు కులాన్ని, ఆ కులంలో ఉన్న వాళ్ళేమో ఐక్యంగా ఉండరు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ లాంటి సన్నాసు వీళ్ళిద్దరూ అవకాశంగా మార్చుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకు పద్మశాలి ఓటు బ్యాంకు, వీళ్ళని రెచ్చగొట్టాలి, 12 చచ్చిపోయారని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు రెచ్చగొడతారు, ఇంకా చంపుతారు కూడా. ఇవన్నీ బలవన్ మరణాలే. కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినటువంటి బలవన్ మరణాలే ఇవన్నీ. ఆటో కార్మికులను వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను పాపం తిండి లేకుండా వేసి బలవన్మనం చేసుకునేలా వీళ్ళు ప్రేరేపిస్తారు. వీళ్ళంతా ఈ దొంగలంతా, ఈ కల్వకుట్ల కాలకీలంతా. బీఆర్ఎస్ హయాంలోట నేతలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది, మరమగ్గాలు ఆధునీకరించింది, నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది, పాత రుణాలు మాఫీ చేసింది, కొత్తగా పావుల వడ్డీ రుణాలు ఇచ్చింది, సబ్సిడీపై విద్యుత్ అందించింది, వర్కర్ టు ఓనర్ పథకం తెచ్చింది, గత సంక్షేమ పథకం, ఇవన్నీ వస్తాయండి. వీళ్ళని ఎట్లా రెచ్చగొట్టాలి, పద్మశాలీలను నేతలను ఏ విధంగా రెచ్చగొట్టాలి, వాళ్ళని ఏ విధంగా బలవన్నం చేయించాలనే కోణంలో వీళ్ళ ఉంటాయి తప్ప వేరే ఉండవు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నూలు పోగే ఉరితాడు, రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం, 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య, చితికిన చేనేత రంగం, కార్మికుల ఆహాకారం, కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల సాంత్వన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీమ్లన్నీ రద్దు, వర్క్ ఆర్డర్లు లేక మూతపడిన పరిశ్రమలు, బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేయలేదు, పట్టని కార్మికుల గోస, పైగా అవహేళనలు, మూలన పడిన సాంచాలు తుక్కుగా అమ్మకం, 10 ఏళ్ల కిందటి చేనేత దుస్థితి మళ్ళీ పునరావృతం అంటూ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఒక విషయం. గతంలో కేసీఆర్ నేతన్నలకు, ముఖ్యంగా పద్మశాలి సమాజానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం పద్మశాలి సమాజాన్ని కేవలం కేటీఆర్ కోసమే ఈ యొక్క పథకాలు తీసుకొచ్చేసి కేటీఆర్ గెలిపించడానికే ఇది చేసినది మనందరం కూడా తెలుసు. అయితే అది ఎప్పటికి చేయాలి? దీర్ఘకాలికంగా వాళ్ళు చేసే పథకాలు దీర్ఘకాలికంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నెరవేర్చేలా, వేరే ప్రభుత్వం వస్తే
తీసేసేలా ఉండేలా వాళ్ళ ప్రణాళిక చేసింది. కాబట్టి ఈ మరణాలన్నింటికి కూడా కారణము కేటీఆరే. నేతన్నల మరణాలకు కారణం కేటీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళను ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక తీసుకోవాలి. ఈ పద్మశాలి సమాజానికి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ విలువ లేకుండా పోయింది. అదేవిధంగా బీసీలు, ముఖ్యంగా పద్మశాలిలో ఒకటే కాకుండా బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా కనీసం పట్టించుకున్న పాపం లేదు. వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తూ ఉన్నారు తప్ప. అందుకే ఇలాంటి సమస్యలపైన మనం పోరాడాలి. మనకు మన సమాజానికి, అదేవిధంగా బీసీ సమాజంలో ఉన్నట్టు కులాలన్నిటి కూడా బెనిఫిట్ కావాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ చట్టసభల్లో ఉండాల్సింది. అందుకే బీసీ సమాజంలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కులం ఏకం కావాలి. కులంతో పాటు బీసీలందరూ కూడా ఏకమైతే కనుక రేవంత్ రెడ్డి అనేటోడు ఉండడు, అదేవిధంగా కేసీఆర్ అనేటోడు ఉండడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ముదిరాజు బిడ్డనో, ఒక మున్నూరుకా బిడ్డనో, ఒక యాదవ బిడ్డనో, ఒక పద్మశాలి బిడ్డనో, లేకపోతే ఒక యాదవ బిడ్డనో, లేకపోతే ఒక చాకలి, ఒక మంగలి, ఒక చారి, ఇలా ఎవరైనా కానీ ఒక బీసీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు కనుక సీఎం అయితే మొత్తం బీసీ సమాజం కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా, ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. ఈరోజు నేతన్నలకు ఈరోజు పథకాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే ఆ పథకాలు వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఈరోజు చట్టసభల్లో పద్మశాలీలకు సంబంధించిన రిప్రజెంట్ లేకపోవడం వల్ల నేతన్నలు చనిపోతూ ఉన్నారు. అంటే అది కులం తప్పు, అదేవిధంగా పాలకులు తప్పు, రెండు తప్పులు ఉన్నాయి. పాలకులేం పట్టించుకోరు కులాన్ని, ఆ కులంలో ఉన్న వాళ్ళేమో ఐక్యంగా ఉండరు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ లాంటి సన్నాసు వీళ్ళిద్దరూ అవకాశంగా మార్చుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకు పద్మశాలి ఓటు బ్యాంకు వీళ్ళని రెచ్చగొట్టాలి, 12 చచ్చిపోయారని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు రెచ్చగొడతారు, ఇంకా చంపుతారు కూడా. ఇవన్నీ బలవన్ మరణాలే. కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినటువంటి బలవన్ మరణాలే ఇవన్నీ. ఆటో కార్మికులను వాళ్ళను వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను పాపం తిండి లేకుండా వేసి బలవన్మానం చేసుకునేలా వీళ్ళు ప్రేరేపిస్తారు. వీళ్ళంతా ఈ దొంగలంతా కూడా, ఈ కల్వకుట్ల కాలకీలంతా. బీఆర్ఎస్ హయాంలోట నేతలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది, మరమగ్గాలు ఆధునీకరించింది, నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది, పాత రుణాలు మాఫీ చేసింది, కొత్తగా పావుల వడ్డీ రుణాలు ఇచ్చింది, సబ్సిడీపై విద్యుత్ అందించింది, వర్కర్ టు ఓనర్ పథకం తెచ్చింది, గత సంక్షేమ పథకం. ఇవన్నీ వస్తాయండి. వీళ్ళని ఎట్లా రెచ్చగొట్టాలి, పద్మశాలీలను నేతలను ఏ విధంగా రెచ్చగొట్టాలి, వాళ్ళని ఏ విధంగా బలవన్నం చేయించాలనే కోణంలో వీళ్ళ ఉంటాయి తప్ప వేరే ఉండవు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.